Hello guys, welcome to Rome with Ramakan. Today, day 3 in Goa. Today, మనం పంజిమ్ ఫౌంటైన్ హెస్ అండ్ అగోండా ఫోర్ట్ చూసి వద్దాం. అండ్ గోవాలో తరచూ జరగబోయే స్కామ్ గురించి మనం తెలుసుకుందాం. మీరు కూడా ఇలాంటి స్కామ్ని తప్పించుకోవాలనుకుంటే కనుక తప్పకుండా వీడియో చూడండి. మనకి పంజిమ్ అన్నది ఏంటంటే మండోవి రివర్కి నార్త్ సైడ్ అంతా నార్త్గా అవుతుంది. మండోవి రివర్ సౌత్ సైడ్ అంతా మనకి ఏంటంటే పంజిమ్ వస్తుంది. అండ్ పంజిమ్కి కింద మనకి మొత్తం సౌత్ గోవా అయిపోతుంది అనమాట. మనకి సెంట్రల్ గోవాలో ఏముంటుందంటే ఓల్డ్ గోవా అన్నది సెంట్రల్ గోవాలోకి వస్తుంది. అండ్ బెసిలికా బామ్ జీసస్, ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ అండ్ డోనాపాలో వ్యూ పాయింట్, ఈ 3 మెయిన్ అనమాట సెంట్రల్ గోవాలోని. మనం ఫౌంటైన్ హౌస్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఫౌంటైన్ హౌస్ అన్నది మన పంజిమ్లో ఒక పార్ట్. ఇది ఫోటోగ్రఫీ లవర్స్కి అయితే ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఏముంటుందంటే మన పోర్చుగీస్ యొక్క హౌసెస్ ఉంటాయి కదా, అవి ఈ షేప్లో ఉంటాయి. అండ్ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ ఫోటోషూట్స్ అవి జరుగుతాయి. వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అండ్ ఆల్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. స్ట్రీట్ అయితే మాత్రం చాలా నేరాగా ఉంటుంది. బట్ ఎవ్రీ హౌస్ హెస్ ఇండివిజువల్ ఆర్కిటెక్చర్. ఒక హౌస్కి ఇంకో హౌస్కి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. అప్పట్లో పోర్చుగీస్ అండ్ గోవన్ ఓల్డ్ కల్చర్ అంతా వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు, ఎవరైతే ఇక్కడ ఉండేవాళ్ళో. అండ్ లాట్ ఆఫ్ కెఫేస్ ఆర్ హియర్. మీరు ఒకవేళ ఫారెన్ ఫుడ్ కానీ ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ తప్పకుండా ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ వర్త్ ప్లేస్ ఇన్ గోవా ఈజ్ పంజిమ్లో ఫౌంటైన్ హెస్. తప్పకుండా విజిట్ చేయండి. అండ్ మనం పంజిమ్లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ రెస్టారెంట్ అయిన వివా పంజిమ్ అన్న ఒక రెస్టారెంట్లోకి వెళ్తున్నాం. ఇది కంప్లీట్లీ పోర్చుగీస్ స్టైల్ రెస్టారెంట్. అండ్ మాకు కూడా ఇటాలియన్ అండ్ ఫారెన్ డిష్ ట్రై చేయాలని ఉంది. సో వీ వెంట్ టు దిస్ రెస్టారెంట్. ఇది చాలా బాగుంది. లోపలికి వెళ్ళినట్టే అంతా థీమ్ అంతా పాత కాలంలో ఎలా ఉండే అన్నీ సెటప్ చేసి పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. అండ్ స్టాఫ్ ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్. మనకి ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ యాంటిక్ పీసెస్ కూడా దీనిలోనే పెట్టారు. అండ్ ఫారినర్స్ కూడా వస్తున్నారు. సీ ఫుడ్ ప్లాటర్ అయితే గోవాలో ట్రై చేయాలనిపించింది. సో వీ ఆర్డర్డ్ ఏ సీ ఫుడ్ ప్లాటర్ హియర్. కింగ్ ఫిష్ ఉంది, స్క్విడ్ ఉంది, ప్రాన్స్ ఉన్నాయి. మనకేంటంటే ఇక్కడ ఫిష్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది మనం వండుకునే స్టైల్కి, వీళ్ళు వండుకునే స్టైల్కి. బట్ నాకైతే మ్యాక్సిమం ఫిష్ అన్ని చోట్ల నచ్చలేదు. ఆ క్రిస్పీ టైప్ ఉన్నది, అది మాత్రం నచ్చింది అనమాట. సో ఆఫ్టర్ లంచ్ మళ్ళీ. అండ్ ఇక్కడ డిస్క్లైమర్ ఏంటంటే ప్రతి ఇంటి దగ్గర ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్ అన్న బోర్డు మీకు అయితే కనిపిస్తుంది. అండ్ టూరిస్ట్ ఆర్ నాట్ అలౌడ్ అన్న బోర్డు మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోకల్స్ అన్న వాళ్ళు ఫోటోగ్రఫీ చేసుకుని వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ కలుగుతుంది అనమాట. సో ఎవ్రీ వన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ హియర్. ప్రతి ఇంటి దగ్గర అది కనిపించేసరికి నాకు కొద్దిగా షాకింగ్గానే అనిపించింది. ఇక్కడ మనకేంటంటే చాలామంది వచ్చి తీయడం వల్ల మేబీ దే ఆర్ గెటింగ్ డిస్టర్బెన్స్ టు దేర్ ప్రైవసీ. సో మీకు ఏమైనా ఫోటో తీసుకుందాం అనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఇంటికి ఏమైనా డిస్క్లైమర్ ఉందో లేదో. అండ్ గబగబా తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. బట్ ఇట్స్ నైస్. ఇది నేను ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ రూల్ ఏమో అనుకున్నాను ప్రతి ఇంటి దగ్గర కనిపించేసరికి. బట్ ఇట్స్ నాట్. లోకల్స్ అన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ప్రతి వాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ స్టే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎవరైతే వింటేజ్ కాటేజెస్లో ఉందాం అనుకుంటున్నారో. అండ్ వాళ్ళకైతే మాత్రం ఫోటోగ్రఫీకి ఎలో అయితే ఉంది, ఓన్లీ ఫర్ పర్టికులర్ స్టే. ఇది మాత్రం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఒక ఓల్డ్ బార్ ఒకటి ఉంటుంది, జోసెఫ్ బార్ అని. అది చాలా సంవత్సరం నుంచి ఉంది. ఐ థింక్ 1960 ఆర్ సంథింగ్. మీరు ఒకసారి డెఫినెట్లీ విజిట్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ చూపించబోయే లొకేషన్ ఏంటంటే గోవాలోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షూటింగ్స్ అయితే ఈ లొకేషన్లో జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆషికీ 2, మలంగ్, జోష్, అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ, సింబా అండ్ లాట్ ఆఫ్ మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేశారు. ఇదేంటంటే మనకి ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ అన్న ప్లేస్ అనమాట. మీకు మ్యాప్లో అయితే ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ అని కొడితే కనుక ఈ లొకేషన్కి మీరు రీచ్ అవ్వచ్చు. ఇది నెక్స్ట్ టు ఫౌంటైన్ హౌస్ ఉంటుంది. వితిన్ 2.5 కిలోమీటర్ రేడియస్ ఐ థింక్ షూటింగ్ లొకేషన్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంటుంది. కొద్దిగా పార్కింగ్ అన్నది డిఫికల్టే కానీ వర్త్ విజిటింగ్ ప్లేస్. అండ్ టైమింగ్స్ అయితే తెలియదు కానీ మనం బయట నుంచి అయితే మాత్రం ఫోటో అయితే తీసుకోవచ్చు.
అండ్ వెదర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడే చాలా మూవీస్ అయితే షూట్ చేశారు, నెంబర్ ఆఫ్ మూవీస్ అనమాట. ఈ లొకేషన్ అయితే మాత్రం మీరు పంజిమ్ విజిట్ చేసినప్పుడు తప్పకుండా అయితే మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అండ్ నౌ వీఆర్ ఆన్ ది వే టు అగోడా ఫోర్ట్. మనకి వెళ్ళే దారిలో మనకి ఏంటంటే కెజినోస్ అవి కనిపిస్తాయి, అవి చూపిస్తాను. అండ్ మండోవి రివర్ క్రాస్ చేసి అయితే వెళ్ళాలి, అది కూడా చూపిస్తాను మీకు దగ్గర నుండి. మనకి పంజిమ్లో ఇదే కెజినోస్ ఉండే ఏరియా అనమాట. మార్నింగ్ చూడండి అసలు ఎంత సైలెంట్గా ఉంది, అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ ఆఫ్ సీజన్ కావడంతో ఇక్కడ జనాలు కూడా లేరు. ఇదే మనకి డెల్టన్ జాక్, మెజెస్టిక్ ప్రైడ్, డెల్టిన్ రాయల్, కెజినో ప్రైడ్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కెజినోస్ ఉంటాయి. అన్నిటికి మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడి నుంచి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి చిన్న బోట్లో తీసుకెళ్ళి ఆ మధ్యలో మనకు ఆడిస్తారనమాట. ఇది కూడా బ్యూటిఫుల్ లొకేషన్ ఇన్ పంజిమ్. అదే మన పంజిమ్ బ్రిడ్జ్, అది క్రాస్ చేసి వీ విల్ గో టు అగోడా ఫోర్ట్. అగోడా ఫోర్ట్ అనేది క్యాండలిమ్ దగ్గరలో ఉంటుంది. ఒకవేళ మీరు క్యాలంగట్, క్యాండలిమ్ అండ్ బాగా కవర్ చేసుకున్నప్పుడు అది కూడా కవర్ చేసుకోవచ్చు. నాకు టైం లేకపోవడంతో నేను ఈరోజు పెట్టుకున్నాను అనమాట. అండ్ టుడే మీకు గోవాలో యూజువల్లీ జరగబోయే స్కామ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్లీ మీరు మంచి టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు బయట 2-3 నించుని ఉంటారు. మీకు ఒక స్క్రాచ్ కార్డ్ లాంటిది ఇచ్చి దాన్ని స్క్రాచ్ చేయమని చెప్తారు. ఇట్స్ ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు స్క్రాచ్ చేయండి, తప్పకుండా మీకు ఏదో గిఫ్ట్ వస్తుంది. ఒకవేళ గిఫ్ట్ రాకపోయినా మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. మనకి ఏంటంటే ఫస్ట్ ఒక కార్డ్ ఇస్తారు, దానిలో మనం అది స్క్రాచ్ చేసిన వెంటనే మనకి బెటర్ లక్ నెక్స్ట్ టైం ఆర్ గుడ్ లక్ అన్నది వస్తుంది. ఓకే, మీరు మీ వైఫ్తో కానీ మీ మదర్తో కానీ ఒకసారి ట్రై చేయండి, మీకు ఇంకో ఆపర్చునిటీ వస్తుందని. వాళ్ళు ఏమైతే ప్లేస్ చేశారో ఆ కార్డ్ అయితే మనకి ఇస్తారు. అది ఓపెన్ చేసిన వెంటనే మీకు 4 to 5 ఆప్షన్స్ ఉంటాయి. ఐఫోన్ ఉంటుంది, 10,000 గిఫ్ట్ వోచర్ ఉంటుంది, లేదంటే ఒక లగ్జరీ స్టే అని ఉంటుంది, నెక్స్ట్ లేకపోతే దుబాయ్ ట్రిప్ అని ఉంటుంది. ఇలాగ ఏంటంటే ABCD ఆప్షన్స్ అని వచ్చి ఒక సిల్వర్ కింద ఆప్షన్ ఉంటుంది. అది స్క్రాచ్ చేస్తే మీకు ఏదో ఒకటి వస్తుంది. డెఫినెట్లీ మీకు అబోవ్ ది 5 ఏదో గిఫ్ట్ వస్తుంది అని చెప్తారు. బట్ ఆ గిఫ్ట్ రిడీమ్ చేసుకోవడానికి అయితే మాత్రం మీరు ఒక ప్లేస్కి వెళ్ళి ఒక సెమినార్ అయితే అటెండ్ అవ్వండి అని చెప్తారు. ఇట్స్ ఓన్లీ 1 hour అండ్ వితిన్ 10 to 15 minutes స్టార్ట్ అవుతుంది. మీరు త్వరగా వెళ్తే కనుక మీరు డెఫినెట్లీ గ్రాప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అక్కడ నచ్చకపోతే కనుక మీరు బ్యాక్ వచ్చేయచ్చు. బట్ మీకైతే మాత్రం గిఫ్ట్ మాత్రం కన్ఫామ్గా అక్కడైతే ఉంటుంది. ఇట్స్ ఓన్లీ యువర్ చాయిస్ టు విత్డ్రా ది గిఫ్ట్ ఆర్ నాట్ అని మాత్రం మీకు చెప్తారు. అది మీకు చాలా రీజనబుల్గానే ఉంటుంది. సో నాకేమైందంటే నాకు సేమ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వచ్చి కార్డు వచ్చడంతో నేను ఇంకో కార్డు స్క్రాచ్ చేయడంతో అది వచ్చిందని సరే ఏమవుతుందో అని వెళ్ళాను అనమాట. దానిలో నాకైతే 4 ఆప్షన్స్ ఉన్నాయి. 10,000 క్యాష్ ప్రైజ్, ఐఫోన్ అండ్ ఒక లగ్జరీ స్టే అండ్ ట్రిప్ టు వియత్నాం అని అది ఇచ్చాడు. సరే కదా, ఏముంటుందిలే, మనకి అంత అదృష్టం అయితే ఉండదు, ఏముంటుందో చూద్దానికని అయితే వెళ్ళాము. ఒక 5-star హోటల్లో మనకి దానిలో కూర్చోబెట్టారు, ఒక సెమినార్ హాల్లో. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే 5-star హోటల్ యొక్క ఎమ్యూనిటీస్ అయితే మనకు ప్రూవ్ చేశారు. అండ్ దే విల్ స్టార్ట్ క్వశ్చనింగ్. అండ్ మనకి ఏంటంటే ఒక గైడ్ని అసైన్ చేస్తారనమాట. తను ఏం చేస్తుందంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వేస్తూ ఉంటుంది. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ టైంకి వచ్చారు, మీరు ఎలాంటి స్టేలో ఉంటున్నారు, ఎంత ప్రైస్ పడుతుంది, ఏమవుతుంది, ఇవన్నీ అడిగి ఏంటంటే మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఇవి తెలుసుకుంటుంది అనమాట మనం టూర్ ప్లానింగ్. అండ్ ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఒక మెంబర్షిప్ లాంటిది ఇచ్చి జాయిన్ చేయమంటారు అనమాట. ఆ మెంబర్షిప్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఇయర్లీ ఒక 5,000 ఎంత ఉంటుంది. ఆ 5,000తో మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ హోటల్స్ స్టే చేయొచ్చు అట్ వెరీ లెస్ ప్రైస్ అన్న ఒక ఫేక్ది మనకి ప్రజెంట్ చేస్తారనమాట. ఇట్స్ నథింగ్ బట్ దే విల్ ప్రజెంట్ లైక్ ఒక పెద్ద బ్యానర్ పెట్టుకుని షెరటన్, నోవోటెల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్ చైన్స్ అన్నీ వాళ్ళు పక్కన పెట్టేసి ఇదంతా మేము మేనేజ్ చేస్తున్నాం, మీరు ఒకవేళ మా మెంబర్షిప్ తీసుకుంటే మాత్రం ఎట్ దిస్ ప్రీమియం హోటల్స్ వీ కెన్ స్టే అట్ వెరీ లో ప్రైస్. అంటే ఏంటంటే ఈ మెంబర్షిప్ ఒక 5,000 పెట్టి తీసుకుంటే ఈ ప్రతి హోటల్లో మీరు ఎప్పుడు వెళ్ళినా సరే
3,000 పర్ డే పే చేసి మీరు స్టే చేయొచ్చు అనమాట. ఇది సౌండ్స్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనం ఏంటంటే 3,000తో నో హోటల్లో కానీ లేకపోతే షెరటన్లో కానీ లేకపోతే ఇలా ఐటీసీ హోటల్స్లో స్టే చేయడం అంటే మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఒక ప్రీమియం స్టేలో వస్తుంది కదండి. బట్ ద లాజిక్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇయర్లీ 5,000 పే చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మనం టూర్ కంటిన్యూస్గా వెళ్తామని చెప్పలేము. బట్ ద థింగ్ ఈజ్ ఇది ఓన్లీ ఫర్ 2 people అండ్ 2 kids అని ఇస్తారు. ఒక కపుల్కి కానీ కిడ్స్ కానీ లేదంటే 3 adults కానీ ఇస్తారు. మనం ఎప్పుడైనా ఊర్లో వెళ్ళినప్పుడు బ్యాచ్గా ఫామ్ అయితే మ్యాక్సిమం 4 members వెళ్తాం, లేదంటే 5 members వెళ్తాం. మనకి ఏంటంటే క్లబ్ మెంబర్షిప్ ఉంటుంది. మనం ఏంటంటే నో హోటల్లో స్టే చేద్దాం అనుకుంటాం. మనకి 3,000కి వస్తుందని కదా అని మిగిలిన ఇద్దరిని కూడా అక్కడికి తీసుకెళ్తాం. వాళ్ళకి రూమ్ ప్రైస్ 9,000 6,000 పే చేస్తాం. అండ్ ఇవి ఏంటంటే అవైలబిలిటీ ఉంటాయని గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నో హోటల్ ఉంది, అది మనకి గోవా సీజన్లో కావాలి నాకు, నవంబర్ అండ్ డిసెంబర్లోనే. ఆ టైంకి వెళ్ళిన తర్వాత నాకు అవైలబిలిటీ లేదని చెప్పి నీకు ఏదో 3 star హోటల్ అయితే ఇస్తాడంటాడు. దానికి నువ్వు 5,000 పే చేసిన దానికి ఆ 3 star హోటల్ ఎమ్యూనిటీస్లో నువ్వు వర్త్ అన్నది మీరు ఆలోచించుకోవాలన్నమాట. నాకైతే ఇది ప్యూర్లీ పెద్ద స్కామ్ అనిపించింది. నాకేంటంటే ఊరికే చాలామంది వచ్చి 5,000 6,000 పే చేసి అయితే వెళ్ళిపోతున్నారు. 1 year మెంబర్షిప్ ఉంటుంది, 2 years మెంబర్షిప్ ఉంటుంది, 3 years మెంబర్షిప్ ఉంటుంది. ఏంటంటే ఊరికే పే చేసి వెళ్తున్నట్టు నాకైతే అనిపించింది. ఇంకా చాలా రీసెర్చ్ చేయాలి దీని గురించి. అయితే బేసిక్గా అయితే ఇదైతే మీకు చెప్తున్నాను. మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం నాకు తెలిసి టైం వేస్ట్, మీరు తప్పకుండా అవాయిడ్ చేయండి. నౌ వీఆర్ ఎట్ క్యాండోలిమ్ ఏరియా. క్యాండోలిమ్ ఏరియా చాలా పాష్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఇది మనకి ఏంటంటే బాగా కాలంగట్ అండ్ క్యాండోలిమ్, ఇక్కడ మనకి ఎక్కడ చూసినా మనకు తెలుగు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఈ ప్లేస్లో ఏంటంటే మనకి 2 types ఆఫ్ ఫోర్ట్స్ ఉంటాయి. ఒకటి అప్పర్ అగోడా ఫోర్ట్ అండ్ లోవర్ అగోడా ఫోర్ట్ అని 2 forts ఉన్నాయి. అవి 2 విజిట్ చేసి టుడే డే క్లోజ్ చేద్దాం. ఫోర్ట్కి రీచ్ అవుతుంటే మాత్రం వ్యూస్ అయితే చాలా బాగుంటుంది. అసలు కంప్లీట్ ల్యాండ్స్కేప్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫోర్ట్ రోడ్ మాత్రం భలే ఉంది కదా చూడడానికి. అండ్ దిస్ రోడ్ లీడ్స్ టు అగోడా ఫోర్ట్. ఫోర్ట్ దగ్గరికి వచ్చిన వెంటనే ఇలాగ మనకి పార్కింగ్ ఆపుతారనమాట. వాళ్ళకి పార్కింగ్ అమౌంట్ పే చేసిన తర్వాత మన స్కూటీ ఈ సైడ్కి అది పెట్టేసి మనం ఫోర్ట్కి అయితే మూవ్ అవ్వచ్చు. వి కేమ్ టు అగోడా ఫోర్ట్ అనమాట. అగోడా ఫోర్ట్ కొద్దిగా క్యాండోలిమ్ బీచ్ దగ్గరలో ఉంటుంది. అండ్ సీ ది లొకేషన్ హియర్. 50 rupees పే చేసిన తర్వాత అండ్ దిస్ ఈస్ ది ఎంట్రీ ఆఫ్ అగోడా ఫోర్ట్. టికెట్ తీసుకుని అతను ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వాలి. టైమింగ్స్ 9 to 5 అయితే ఉంది. అండ్ ఎంట్రీ టికెట్ అయితే మాత్రం 25 rupees ఉంది పర్ పర్సన్. టికెట్ తీసుకున్న తర్వాత ఈ కొద్దిగా యాలే ఉంది, ఇదంతా వాక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఫోర్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఫోర్ట్ చుట్టూ గార్డెన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. లాన్లో అయితే ఎవరో కూర్చుంటూ కనిపించలేదు, కానీ మాత్రం చాలా బాగుంది. డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్గా లేదు. అండ్ ఫోర్ట్ యొక్క చరిత్ర అయితే ఇక్కడ ఉంది. దీన్ని అప్పర్ అగోడా ఫోర్ట్ అంటారు. అండ్ లోవర్ అగోడా ఫోర్ట్ మనకి హార్ట్ అటాక్ మూవీలో ఉంటుంది కదా, ఆ సీన్ అనమాట. మీరు పాజ్ చేసి ఒకవేళ చదవాలనుకుంటే మాత్రం చదువుకోండి. ఎంట్రీ అయితే ఇలా ఉంది. ఈ కింద స్పేస్ కనిపిస్తుంది కదా, దీనిలో వాటర్ అయితే నింపేసి ఇక్కడ ఫైర్ అయితే పెడతారనమాట, ఎనిమిస్ రాకుండా. అండ్ ఇది మన అగోడా వాచ్ టవర్. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే బయట సముద్రంలో ఉన్న ఎవరైనా ఎనిమిస్ వస్తే చూడడానికి. అండ్ ఇక్కడ చిన్న లైట్ హౌస్ లాంటిది పక్కన ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. అండ్ టవర్ పైనుంచి వ్యూస్ అయితే మీకు ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయి. లాట్ ఆఫ్ ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు. లాట్ ఆఫ్ మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేశారు, ఐ డోంట్ నో. బట్ ఎవరైనా మాత్రం మ్యాక్సిమం గోవాలో ఈ ప్లేస్ అయితే విజిట్ చేయకుండా ఉండరు. ఇది ఏంటంటే పైన ఫోర్ట్ చుట్టూరు టాప్ సైడ్ మూవ్ అవ్వడానికి ప్లేస్, అండ్ కింద గ్రౌండ్లో ప్లేస్. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ మీకు మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇదే మనకి అగోడా ఫోర్ట్ ఇన్ గోవా, అప్పర్ అగోడా ఫోర్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఇక్కడ కూడా ఫోటోషూట్స్ వ్యూస్ అయితే మాత్రం చాలా బాగుంది. రైనీ సీజన్ కావడంతో గ్రీనరీతో మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది. బ్యూటిఫుల్ కింద మీరు తీసుకోవచ్చు. అండ్ అక్కడ కింద మీరు కూర్చొని మీరు టైం స్పెండ్ చేసుకోవచ్చు. అండ్
ఈ లొకేషన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సన్సెట్ కూడా లొకేషన్ బాగుంటుంది, కానీ ఆ టైంకి మేము సన్సెట్ అయితే అవ్వదు. ఓకే, అండ్ క్యాండల్మ్ ఏరియాలోని మనం చాలా షాప్స్ అయితే విజిట్ చేసాం. ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. సో తిరిగి క్యాలంగట్ వెళ్ళి మళ్ళీ అక్కడ చెప్పులు కానీ మన బట్టలు కానీ అక్కడ తీసుకుని డే అలా క్లోజ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో రోమ్ విత్ రమాకాంత్ ఫర్ మోర్ అప్డేట్స్.